ఓం సాయిరామ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని కోరుకుంటూ, సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. రేపు గురువారం కదా, మనకు ఈరోజు సాయినాథుడు అతి ముఖ్యమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మరికొంతమంది సాయి బిడ్డలకు మీరు సాయినాథుని సందేశం అందజేసిన పుణ్యఫలం కూడా మీ ఖాతాలోకి వస్తుందండి. అలాగే ఈరోజు మనం బాబావారు రేపు గురువారం కదా అమ్మ, ప్రతిరోజు గురువారం అని మనం అంతా సాయి పరివారము అని తెలుసుకోవాలని బాబావారి ఆకాంక్ష. మనలో ఎందరో సాయి భక్తులు గురువారం మాత్రమే ఉపవాసం ఉంటారండి. ఆ రోజున మాత్రమే సాయి భజనలు చేసి సాయినాథుని మందిరాలకు వెళ్ళి దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. వారంలో మిగిలిన రోజులలో ఏవో ఒక వ్యాపారాల్లో మునిగిపోతూ ఉంటారు. కానీ బాబావారు సాయినాథుని భక్తులైన వారు మాత్రం ప్రతిదినము గురువారం లాగానే భావించాలి. సాధారణంగా రండి, మనం బాబా వారి సచ్చరిత్ర పారాయణం గురువారం ఆరంభిస్తే బుధవారానికి పూర్తి అవుతుంది కదా. అయితే అంతటితో ఆపివేయకుండా తిరిగి అలాగ మనం పారాయణం చేయగా సాయి బోధనలు మన హృదయాల్లో చక్కగా నాటుకొని మనకు చిత్తశాంతి లభిస్తుంది. చేయబోయే పని యందు అవగాహన, శ్రద్ధాసక్తులు, అంకిత భావంతో పాటు ఆ పని పూర్తి చేయడానికి అవసరమైన సహనము, దీక్ష ఉన్నవారే సాయికి అసలైన ప్రియమైన భక్తులు. అలా పనిచేసే వారికి సాయినాథుని అనుగ్రహం వెన్నంటే ఉంటుంది. ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టేందుకు గురువారం వచ్చేదాకా వేచి ఉండటం ధర్మం కాదు కదా. అందుచేత ప్రతి క్షణాన్ని సాయి దివ్య ప్రసాదంగా, ప్రతి జీవిని సాయి స్వరూపంగా తెలుసుకుని మసులుకోవడమే మన సాయినాథుని తత్వం. కపటం లేని జీవన విధానము, స్వార్థరహితమైన ప్రేమ కలిగి ఉన్నవారు అంతా మన సాయినాథుని మార్గంలో నడిచేవారే కదా. ఎవరైనా ఒక మంచి పని చేయడానికి గురువారం కోసం ఆగవలసిన పని లేదని మనం అందరం తెలుసుకోవాలండి. అలా తెలుసుకోగలిగితే ప్రతిరోజు మనకి గురువారమే, ప్రతి హృదయము షిరిడీ క్షేత్రమే, ప్రతి మనసు ద్వారకామాయే. మనమంతా అసలు సిసలైన సాయి పరివారమే. అందుకోసమే మన సాధన జరగాలి. అయితే ముక్తికి కూడానండి ఈ శరీరం మానవునికి గల అద్భుత శక్తి జ్ఞానం కదా. దాని సహాయంతోనే మనము దైవ సాక్షాత్కారం పొందగలుగుతాము. ఈ కారణం చేతనే దేవతలు కూడా మానవ జన్మను ఈర్ష్యతో చూస్తారంటండి. వారు కూడా మానవ జన్మెత్తి మోక్షం సాధించాలి అని కాంక్షిస్తూ ఉంటారు. మరి ఇంత గొప్ప మానవ జన్మ దొరికిన మనం మాత్రం జాగరూకులమై ఉండి జీవిత పరమావధిని సంపాదించడానికి మనం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. బద్ధకము, సోమరితనంతో జీవితం నిరర్ధకం చేసుకోకుండా సమయం తిరిగి రానే రాదు, ఒక్క నిమిషం వెనక్కి రాదు అని గ్రహించి జన్మను సార్థకతం చేసుకోవాలి. అతిగా నిద్రపోవడము, అతిగా భుజించడము, శరీరానికి సుఖాలకు అలవాటు చేయడం మాని మనం సాయి నాథుని సందేశాలు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నవన్నిటికీ ప్రతిరోజు మనకి సాయి నాథుని నుంచి సందేశాలు అందుతున్నాయి. వాటి సందేశానుసారంగా మితంగా ఆహారం తీసుకోవడము, మితంగా నిద్రపోవడము అలవాటు చేసుకోవాలి. మనకు ఎంత సంపద ఉన్నా మనం చేయవలసిన పనులన్నీ మనమే చేసుకోవాలి కదా. ఇతరులపై ఆధారపడనే కూడదు అసలు ఎప్పుడు కూడా. ఇలా కాక శరీరాన్ని ముద్దుగా పెంచి విలాసాలకు, సుఖాలకు అలవాటు చేస్తే జీవితం కూడా వృధా అయిపోతుంది. అందుకే శరీరాన్ని అశ్రద్ధను చేయకూడదు, అలాగే అని దానిని అతిగా కూడా ప్రేమించకూడదు. దానికి కావలసిన జాగ్రత్త మాత్రమే మనం తీసుకోవాలి. గుర్రపు రౌతు తన గమ్యస్థానం చేరే వరకు మాత్రం గుర్రమును ఎంత జాగ్రత్తగా
చూసుకుంటాడో అంత జాగ్రత్త మాత్రమే తీసుకోవాలని మన సాయినాథుడు మనకి ఎప్పటి నుంచో మనం సచ్చరిత్రలో కూడా చదువుకుంటూ ఉన్నాము. ఈ శరీరాన్ని మోక్ష సాధనకు ఉపయోగపడేలా జాగ్రత్త పడాలి. నిజానికి మానవ జన్మ లభించడం గొప్ప అదృష్టం కదండి మనకి. అందులోనూ మన సాయినాథుని చరణాలను పూజించి సద్గతి పొందే అవకాశం ఇలా లభించడం అంతకంటే గొప్ప అవకాశంగా మనం భావించి ప్రతి నిమిషము సాయినాథుని సేవలో పునీతులమవుదాము. ఈరోజు సాయి ప్రేమామృతం బాబావారి ఇది చేసుకున్నాం పారాయణ. దుఃఖ హేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ. ఒకానొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దానితత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ. సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణ చేయడమే పారాయణ. మనోభిష్టాలని ఎవరికైనా మనము సాయినాథుని ఆజ్ఞను పాటిస్తూ వారి సేవ చేస్తూ మనం మన మనోభిష్టాలను తీర్చుకుంటూ ఉంటాము. ప్రసిద్ధమైన వారి కీర్తి ప్రతిష్టలను ఆబాల వృద్ధులందరికీ తెలుసు. వారికి దయ కలిగితే దుఃఖ నివృత్తి కలుగుతుంది. షిరిడీ ఒక పవిత్ర క్షేత్రం. అక్కడ అహర్నిశలు జాతరలాగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళి మీ అనుభవాన్ని చూడండి. సత్పురుషుల దర్శనంతో ఎప్పుడు మంచి చేకూరుతుంది అని మిత్రుడు చెప్పాడు. వర్షాలు లేక ఎంతగానో దుఃఖితుడనైన దరిద్రునికి అకస్మాత్తుగా బాగా వర్షం కురిసినట్లు ఆకలితో ప్రాణం అలపటిస్తూ ఉంటే పంచభక్ష్యాలు వడ్డించినట్లు స్నేహితుడు చెప్పిన సలహాను స్వీకరించాడు. దానితో తన అనుభవాన్ని తెలుసుకోవాలని షిరిడీ మార్గాన్ని పట్టాడు. గ్రామం చేరి సాయిని దర్శించుకుని సాష్టాంగ ప్రణామం చేశాడు. వెంటనే అతని నయనాలు తృప్తి చెందాయి. మనసు శాంతించింది. పూర్ణ పరబ్రహ్మ సనాతనుడు స్వయం జ్యోతి నిరంజనుడు అయిన సాయిని చూసి అతని మనసు ప్రసన్నమైనది. పూర్వార్జిత పుణ్యఫలం వల్ల భాగ్యవశాత్తు బాబా చరణాలు లభించాయని అనిపించింది. సాయి దర్శనంతో నిశ్చింత కలిగి మనసుకు శాంతి చేకూరింది. అతని ఉపనామం సాటే. దృఢ నిశ్చయం కలవాడు. గురుచరిత్ర పారాయణను నియమ నిష్టలతో ఆరంభించినాడు. సప్తాహం సమాప్తి అయిన రాత్రి బాబా తమ చేతిలో గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకుని సాటేకు అర్థాన్ని తెలియచేస్తున్నట్లుగా దృష్టాంతాన్ని కలిగించారు. బాబా తమ ఆసనంలో కూర్చుని తమ ఎదుట సాటేను కూర్చుండబెట్టుకుని గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకుని వ్యాఖ్యానించసాగారు. బాబా అలా గ్రంథపారాయణ చేస్తూ పౌరాణికుని వలె వర్ణించటము, సాటే శ్రోత వలె నిశ్చల మనసుతో శ్రద్ధగా గురుకథను వినడము, దీని అర్థం ఏమిటి అని సాటే ఆలోచించసాగాడు. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రేమతో అతని కంఠం గద్గదమైంది. అజ్ఞాన అంధకారమనే తలగడను తల క్రింద వేసుకుని వాసనలనే పడకపై గుర్రు పెట్టేవారిని దయామయులైన సాయినాథులు మేల్కొల్పుతారు. సమయానికి నా వెన్ను తట్టి గురుచరిత్ర అనే అద్భుతాన్ని నాచే త్రాగించారు కదా కృపాళు అని తనకు కలిగిన దృష్టాంతంతో సాటే వెంటనే మేల్కొన్నాడు. జరిగిన ఆ వృత్తాంతాన్నంతా కాకాసాహెబ్ దీక్షిత్ను తెలియజేశాడు. దీని అర్థం నాకు బోధపడలేదు. అది సమర్థులకే తెలియాలి. బాబా మనసులో ఏమున్నదో తెలియదు. కాకా వారిని అడగండి. నేను మరలా పారాయణం చేయాలా లేక సమాప్తి అయిందా అని మీరు వారి ఉద్దేశాన్ని తెలుసుకోండి. అప్పుడే నాకు మనశ్శాంతి అని చెప్పాడు. తగిన సమయం చూసి కాక బాబాను సాటే స్వప్నాన్ని తెలిపి, బాబా ఈ దృష్టాంతంలో కాకాకు ఏమి తెలియజేశారు? సప్తాహం ఇంతటితో సమాప్తి చేయాలా లేక మరలా ఆరంభించాలా? దృష్టాంతం యొక్క అర్థాన్ని మీరు స్వయంగా వివరించి అతనికి మార్గాన్ని చూపించండి. సాటే గొప్ప భక్తిభావం ఉన్నవాడు. అతనిపై దయ చూసి అతని కష్టాన్ని తొలగించండి. ఇదే మీ చరణాలకు నా విన్నపం అని చెప్పాడు. అప్పుడు బాబా మరొకసారి పారాయణ జరగని అని ఆజ్ఞాపించి, గురువు యొక్క ఈ గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులవుతారు. ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. భవబంధనాలు విడిపోతాయి అని చెప్పారు. వారు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నప్పుడు నేను బాబా పాదాలు పడుతున్నాను. నా మనసులో ఆశ్చర్యం కలిగి అనేక ఆలోచనలు లేచాయి.
ఇదేమిటి బాబా, సాటేకు శ్రమ లేకుండానే ఫలితమా? 7 రోజులలోనే అతనికి ఫలితం లభించింది. నాది అనేక సంవత్సరాలది వ్యర్థమైపోయింది. 7 రోజులలో గురుచరిత్రను ఒక్కసారే పారాయణ చేశాను. నేను 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తూ ఉన్నానే, ఈ విషయాన్ని అసలు ఆలోచించనే లేదా? ఒకరికి 7 రోజులలో ఫలితం, మరొకరికి 7 ఏళ్ల పారాయణ నిష్ఫలమేనా? ఈ దయాగనులు ఎన్నడూ నాపై దయను కురిపిస్తారా అని నేను చాతక పక్షిలా నిరీక్షిస్తూ ఉన్నాను. ఈ సత్పురుషులు ప్రసన్నులై నాకు ఉపదేశాన్నిచ్చి నా మనోభిష్టాన్ని తీర్చే రోజు ఎప్పుడు వస్తుంది అని అనుకున్నాను. సద్గురు సాయి భక్తవత్సలుడు చేసిన చమత్కారాన్ని చూడండి. నా మనసులోని ఆలోచనలను వెంటనే తెలుసుకున్నారు. అజ్ఞానం వలన కోటాను కోటి మంచి చెడు వాసనలు మనసులో వెంటనే లేస్తూ ఉంటాయి. అవన్నీ బాబాకు తెలుస్తాయి. మనసు ఆలోచించినట్లు శత్రువులు కూడా ఆలోచించరు. ఇది అందరికీ బాగా తెలిసినదే. ఇతరులెవరికీ తెలియనిది సాయి మహారాజుకు వెంటనే తెలిసిపోతాయి. కానీ కరుణామయి అయిన ఆ తల్లి అందరి దురాచారాలను తన కడుపులో దాచుకుంటుంది. మంచి ఆలోచనలు కలిగినప్పుడు వానిని బాబా ప్రోత్సాహపరుస్తారు. బాబా నా మనోగాతాన్ని తెలుసుకుని ఇలా అన్నారు. లేచి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద నుండి 15 రూపాయలను తీసుకునిరా. కాసేపు అతని దగ్గర కూర్చుని మాట్లాడి అతడు ఇచ్చిన దక్షిణను పుచ్చుకుని త్వరగా తిరిగిరా. సాయినాథునికి నాపై దయ కలిగి దక్షిణ నిమిత్తం ఇప్పుడే శ్యామ దగ్గరకు వెళ్ళి నా కొరకు రూపాయలను అడుగు అని చెప్పారు. అలా వారి ఆజ్ఞ అయ్యాక ఇక అక్కడ కూర్చునే సాహసం ఎవరికి ఉంటుంది? అలా కూర్చుంటే వారి ఆజ్ఞను ధిక్కరించినట్లే కదా. అందుచేత వారి అనుమతిని తీసుకుని లేచాను. వెంటనే బయలుదేరాను. మాధవరావు అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చాడు. ఉతికిన పంచెను చుట్టుకుని కుచ్చిళ్లను సవరించుకుంటూ నోటితో నామస్మరణం చేసుకుంటున్నాడు. మీరు మసీదు నుంచి వచ్చినట్లుంది, మధ్యలో ఎలా వచ్చారు? ఏదో కలవరపడుతున్నట్లున్నారే. ఇవాళ ఒక్కరే వచ్చారేమిటి? రండి కూర్చోండి. నేనిప్పుడే స్నానం చేసి పంచె కట్టుకుంటూ వస్తూ ఉన్నాను. వెళ్ళి దేవుళ్లకు అభిషేకం చేసి వెంటనే వచ్చేస్తాను. మీరు తాంబూలం వేసుకునేలోగా నేను పూజా విధిని ముగించుకుని వస్తాను. మనం తాపీగా ముచ్చటించుకోవచ్చు అని చెప్పి మాధవరావు ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడే కిటికీ పైన ఏకనాథ భాగవత గ్రంథం ఉంది. నేను దానిని చేతిలోకి అందుకున్నాను. ఊరికే విప్పేసరికి సరిగ్గా నేను ఉదయం చదువుతూ మధ్యలోనే ఆపేసిన భాగం వచ్చింది. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఉదయం నేను చదవని భాగాన్ని బాబా ఇక్కడ పూర్తి చేయించి నియమాన్ని పాటింపచేశారు. నియమిత భాగాన్ని పూర్తిగా చదవకుండా మధ్యలో మానేసి ఆ స్థానం నుండి వెళ్ళకూడదు. ఇది నియమంగా చదవడము అంటే. ఇప్పుడు చిన్న ఉపకథ గుర్తుకు వచ్చింది. దీనిని వదిలిపెట్టకూడదు. ఏకనాథ భాగవతానికి సంబంధించిన ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. గురు భక్తి రసంతో నిండిన ఈ ఏకనాథ భాగవతాన్ని సాయి కృపకు పాత్రుడైన సీతారాం దీక్షిత్ నిత్యము పఠించేవాడు. జగత్తును ఉద్ధరించే నిమిత్తము నారాయణుడు బ్రహ్మ అనే భూమిలో భక్తి బీజాన్ని నాటగా అది నారదుడనే పొలంలో పంటకు వచ్చింది. ఆ పొలం యొక్క దశల లక్షణాలు గల పంటను వ్యాస మహర్షి సంగ్రహపరిచాడు. సుఖ మహర్షి పరీక్షిత్తు అనే కళ్ళెంలో గింజలను వేరుపరచగా శ్రీధర స్వామి తూర్పార పట్టాడు. ఆ పంటను జనార్దన్ స్వామి కొలవగా ఏకనాథ్ మహారాజు రసవత్తరమైన భోజనాన్ని పుష్కలంగా తయారు చేశాడు. భాగవతంలోని ఏకాదశ స్కందం భక్తి, ప్రేమ, ఆనందాలకు గని 32 అధ్యాయాలతో ఉన్న బృందావనం వంటి ఈ గ్రంథాన్ని దీక్షిత్ నిత్యము చదివేవాడు. రోజు పగలు దానిని వ్యాఖ్యానించేవాడు. రాత్రిపూట భావార్థ రామాయణాన్ని చదివేవాడు. ఈ గ్రంథం కూడా గురువు ఆజ్ఞగా దీక్షితునకు ప్రామాణికమైనది. భక్తి రసామృతానికి సారము జ్ఞానేశ్వరికి 2వ అవతారమైన ఈ భాగవత గ్రంథం మహారాష్ట్రకు ఏకనాథుడు చేసిన మహోపకారం. దీక్షిత్ ప్రాతకాల స్నానం చేసి నిత్యము నియమముగా సాయిబాబా పూజ, ఇతర దేవీ దేవతల అర్చనలు అయ్యాక నైవేద్యం, నిరాజనాలు చేసి
తరువాత నివేదించిన పాలు పలహారాన్ని శ్రోతలతో పాటు తీసుకుని నిత్య క్రమానుసారం గ్రంథాన్ని శ్రద్ధగా చదివేవాడు. భగవత్పరాయణుడైన తుకారాము బండారా అను కొండపై ఏకాంతంగా దీనిని సహస్ర పారాయణలు చేశాడు. దానిలోని మాధుర్యాన్ని ఎవరు వర్ణించగలరు? ప్రాసాదికమైన ఈ దివ్య గ్రంథాన్ని నిష్ఠాపరుడైన దీక్షిత్తు జీవుల ఉద్ధరణకై పఠించాలని సాయి సమర్థులు ఆజ్ఞాపించారు. భగవంతుని కోసం అరణ్యాలకు వెళ్ళవలసిన పని లేదు. ఏకాదశ స్కందంలోని ఉద్ధవ గీతలో భగవంతుడు ప్రకటనమవుతాడు. శ్రద్ధతో పారాయణ చేస్తే భగవత్ప్రాప్తి నిశ్చయం. భారతంలోని కృష్ణార్జునుల సంవాదం కంటే ఇందులోని కృష్ణోద్ధవుల సంభాషణ రసపూరితం. శ్రీకృష్ణుని ఉపదేశాలను ఏకనాథుడు ప్రేమపూరితంగా చెప్పాడు. ఇటువంటి ప్రాసాదిక గ్రంథాన్ని మరియు జ్ఞానదేవుని భావార్థ దీపికను దయామయుడైన సాయి సమర్థులు షిరిడీలో నిత్యము చదివించేవారు. సకారం హరిజోగ్ సాటేవాడలో భాగవత గ్రంథాన్ని చదవాలని బాబా ఆజ్ఞ. ఇది భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉండేది. భక్తుల శ్రేయస్సు కోసం బాబా వారిపై కరుణతో ఈ గ్రంథాన్ని ప్రతిరోజు వారితో శ్రవణం చేయించేవారు. బాబా యొక్క అనుగ్రహ పద్ధతి అమోఘం. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉపదేశించేవారు. భక్తులు దగ్గరలో ఉన్న దేశాంతరాలలో ఉన్న వారి హృదయాలలో సన్నిహితంగా ఉండేవారు. తామును మసీదులోనే కూర్చుని ఉన్న ఎవరికైనా ఏదైనా పని అప్పచెపితే వారికి తమ శక్తిని ప్రసాదించి ఆ కార్యాన్ని చేయించుకునేవారు. బాపూసాహెబ్ జోగుకు వాడాలో గ్రంథాన్ని పఠించమని చెప్పారు. దానిని అతడు నిత్యం నియమముగా చదివేవాడు. వినడానికి శ్రోతలు కూడా వచ్చేవారు. మధ్యాహ్న భోజనం తరువాత జోగ్ రోజు బాబా వద్దకు వచ్చి వారి చరణాలకు నమస్కరించి విభూదిని తీసుకుని గ్రంథ పఠనకై వారి ఆజ్ఞను తీసుకునేవాడు. ఒకప్పుడు జ్ఞానేశ్వరిని, మరొకప్పుడు ఏకనాథ భాగవతాన్ని పఠించేవాడు. ఎంతో ఆనందంతో పారాయణ చేసి అర్థాలను విశ్లేషించి బాగా వ్యాఖ్యానించేవాడు. అలా బాబా అతనికి ఆజ్ఞ ఇచ్చిన తరువాత తమ దర్శనానికి వచ్చిన కొందరు భక్తులకు అది శ్రవణం చేయండి వెంటనే వ్యాఖ్యానించేవాడు. అలా బాబా అతనికి ఆజ్ఞ ఇచ్చిన తరువాత తమ దర్శనానికి వచ్చిన కొందరు భక్తులకు అది శ్రవణం చేయండి అని వెంటనే పంపించేవారు. ఒక్కొక్కసారి సంక్షిప్తంగా ఒక కథలాగా చెప్పేవారు. వానిని శ్రోతలు తమ చెవులలో నింపుకునేవారు. ఇంతలో బాబా వెంటనే వాడాకు వెళ్ళి గ్రంథ శ్రవణం చేయండి అని చెప్పేవారు. శ్రోతలు భక్తిభావంతో వాడాకు వెళ్ళగా అక్కడ వారికి బాబా చెప్పిన కథే నడుస్తూ ఉండేది. అప్పుడు వారికి విషయం బాగా స్పష్టంగా పూర్తిగా అర్థమయ్యేది. జ్ఞానేశ్వరి లేదా ఏకనాథుని భాగవతము చదువుతూ ఉన్న బాబా చెప్పిన కథలనే వివరిస్తూ ఉంటే శ్రోతలకు చాలా విశిష్టంగా అనిపించేది. గ్రంథంలోని 1-2 భాగాలను చదవమని బాబా ఆదేశించకపోయినా జోగ్ అంతకుముందు బాబా చెప్పిన ప్రసంగానికి సరిపోయే కథను చదివేవాడు. భగవద్గీత, భాగవతం ఈ 2 ముఖ్య గ్రంథాలే భాగవత ధర్మానికి సారభూతం. జోగ్ వీటిని నిత్యము పఠించేవాడు. భావార్థ దీపిక అన్న పేరుతో ఉన్న గీత, జ్ఞానేశ్వరి టీకా మరియు ఏకనాథుని భాగవతంలోని ఏకాదశ స్కందము పరమార్థ నిరూపణకు ఆధారాలు. అలా నిత్య క్రమానుసారము భాగవత పఠన జరుగుతూ ఉంటే నేను కూడా ఎప్పుడూ పఠించేవాడిని. కానీ ఆ రోజు అంతరాయం కలిగింది. ఒక కథను సగం చదివి భక్త సమూహం మసీదుకు బయలుదేరుతూ ఉంటే చదువుతూ ఉన్న గ్రంథాన్ని అక్కడ పెట్టి నేను కూడా అక్కడికి వారితో పరిగెత్తాను. నాకు బాబా వచనాలను వినాలన్న కోరిక కానీ బాబా సంకల్పము వేరే ఉంది. భాగవత పఠనాన్ని వదిలి ఇతర కష్టాలు పడడం వారికి సమ్మతం కాదు. అందువల్ల నేను ఆ రోజు చదవవలసిన భాగాన్ని బాబా నాచే చదివించారేమోనని అనిపిస్తుంది. వారి లీలను తలుచుకుంటే ప్రేమ ఉప్పొంగుతుంది. ఇక్కడితో భాగవత కథ, ఉపకథ కూడా అయిపోయినవి.
మాధవరావు పూజ ముగించుకుని బయటకు వచ్చాడు. శ్యామ వద్ద నుండి 15 రూపాయల దక్షిణను తీసుకునిరా అన్న బాబా ఆజ్ఞను నేను తీసుకుని వచ్చాను. నేను బాబా పాదసేవ చేస్తూ కూర్చుండగా అకస్మాత్తుగా నీవు స్మరణకు వచ్చావు. అంతే, లేచి శ్యామ వద్దకు వెళ్ళి దక్షిణను తీసుకునిరా. అతని ఇంట్లో కాసేపు కూర్చుని మీరు ఉభయులు పరస్పరం ముచ్చడించుకున్న తర్వాత తిరిగిరా అని బాబా చెప్పారు. మాధవరావు అది విని అత్యంత ఆశ్చర్యచకితుడయ్యాడు. రూపాయలకు బదులుగా నా నమస్కారాలే నా దక్షిణ అని అన్నాడు. సరే అలాగే అని అతని 15 నమస్కారాలను కొంగున మూట కట్టుకున్నాను. సాయి ప్రేమామృతం ఇంతటితో ముగించి సాయినాథుని కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. సాయి బాబా